హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, సింపుల్గా హైడ్రా. హైదరాబాద్ పరిరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ హైడ్రా రంగంలోకి దిగి అక్రమార్కుల గుండెల్లో బుల్డోజర్ అని పరిగెత్తిస్తోంది. ఆక్రమణ అని కన్ఫర్మ్ అయితే చాలు సీన్లోకి ఎంట్రీ ఇస్తోంది. సేమ్ టైం అపోజిషన్ కూడా దీనిపై రియాక్ట్ అవుతోంది. అసలు ఎవరి వర్షన్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. గత 10 ఏళ్లలో భారీగా చెరువులు కబ్జా అయ్యాయి. ఇప్పుడు ఆ చెరువులను కబ్జా చేసిన ఇళ్లను కూల్చేస్తున్నారు అధికారులు. ఇది మంచి పని. అందుకే ప్రతిపక్షాలు కూడా మొన్నటి వరకు హైడ్రాను మెచ్చుకున్నారు. ఇది కొండా విశ్వేశ్వరరెడ్డి ట్వీట్. రేవంత్ రెడ్డి నిర్ణయంపై ఆయన ఇందులో ప్రశంసలు కురిపించారు. అధికారంలో ఉన్న పార్టీ మంచి చేస్తే అభినందించాలని, తప్పు చేస్తే విమర్శలు చేయాలి, నిలదీయాలని ప్రస్తావించారు. సరస్సులను కాపాడేందుకు అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ప్రభుత్వం తీసుకున్న హైడ్రా నిర్ణయాన్ని బీజేపీ నాయకుడిగా అభినందించారు. దానికి ఆయన హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారు. దీనిని కొనసాగించాలని కూడా చెప్పారు. అంటే విపక్ష నేతలుగా కూడా వారు హైడ్రాను అప్రిషియేట్ చేశారు. ఒక బీజేపీనే కాదు, బీఆర్ఎస్ నేతలు కూడా కబ్జాని తేలితే కూల్చేయండి అన్నారు. కానీ ఇప్పుడు మాట మారుస్తున్నారు. హైడ్రా హై స్పీడ్కు వారిలో చెమటలు పడుతున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక దుష్ప్రచారాలు మొదలుపెట్టారని కాంగ్రెస్ అంటోంది. ట్విట్టర్ వేదికగా ఇటు బీజేపీ అటు గులాబీ పార్టీ రెండు విమర్శలను ఎక్కుపెడుతున్నాయి. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు రెండు పార్టీలు ఇప్పుడు హైడ్రాపై పడడం కాస్త డౌట్ పడాల్సిన మ్యాటర్ అంటోంది కాంగ్రెస్. నిజానికి హైడ్రా ఎదుటివారు ఎవరైనా ఊరుకోవడం లేదు. కబ్జా అని తెలిస్తే చాలు కూల్చివేతలు మొదలు పెడుతోంది. అక్కడ ఉన్నది పొలిటికల్ లీడర్ అయినా సరే వదిలిపెట్టడం లేదు. ఇదే ఇప్పుడు అపోజిషన్ లీడర్లకు నిద్ర పట్టకుండా చేస్తోందంటోంది కాంగ్రెస్. సో బీఆర్ఎస్ నేతలు మీరు ఫైర్ అవ్వాల్సింది హైడ్రా మీద కాదు, కూలుతున్నది మీ కాలంలో కట్టిన అక్రమాలే. అంటే ఈ రేంజ్లో మీరు ఆక్రమణలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని అర్థం అంటోంది కాంగ్రెస్. ఇదిలా ఉంటే ఎప్పుడూ లేనిది ఒకేసారి బీజేపీ బీఆర్ఎస్ హైడ్రా చేస్తుంది తప్పంటూ విమర్శిస్తున్నాయి. తాజాగా దీనిపై బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ సామాన్య ప్రజలకు శిఖంభూమా బఫర్ జోన్లో ఉందా అనేది తెలియదన్నారు. సరే, ఆయన అన్నది నిజం అనుకున్నా. మరి ఇదంతా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు కదా, వీటిపై ప్రశ్నించాల్సింది బీఆర్ఎస్ను కదా. వారిని ఎందుకు ఇలా చేశారో అని ప్రశ్నించకుండా ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రశ్నించడం ఏంటి? ఓవైపు రంగనాథ్ లాంటి ఆఫీసర్ గురించి పొగుడుతూనే బీజేపీ నేతలు బీఆర్ఎస్కు వంత పాడుతున్నట్లు కనిపిస్తోంది అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఫ్రాంక్లీ చెప్పాలంటే హైడ్రా చేస్తున్న ఈ మహాయజ్ఞంలో ప్రజలు చాలామంది పాజిటివ్గా ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై ప్రత్యక్షంగా పరోక్షంగా స్వాగతిస్తున్నారు. చెరువులను రక్షించుకోవాల్సిందే అన్న బలమైన అభిప్రాయంతో ఉన్నారు. సో ఇది హైడ్రాకు బూస్టప్గా మారింది. ఏ పనికైనా ప్రజల మద్దతు తోడైతే అనుకున్నది సాధించడం అంత పెద్ద కష్టమేమీ కాదు. అందుకే హైదరాబాద్కు జలకళ వచ్చేదాకా హైడ్రా చర్యలు ఉండబోతున్నాయి. నిజానికి చెరువులు ఉండడం వల్ల సిటీ వాతావరణం చల్లగా ఉంటుంది. అర్బన్ ఫ్లడ్డింగ్ లేకుండా చెరువులు కాపాడతాయి. కానీ వర్షం పడితే ఆ నీళ్లు ఎటెళ్ళాడో తెలియదు. నీరు పల్లమెరుగు, అంటే ఎటు చెరువు ఉంటే అటు ప్రవాహం గడుతుంది. సహజ ప్రవాహాలన్నీ కుంచుకుపోయి కాంక్రీట్ అరణ్యంగా మారింది. అవి ఎటు సరిపోవు. దీంతో రోడ్లు, కాలనీలు, ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది. హైదరాబాద్లో 2020లో వచ్చిన వరదలు ఇందుకు పెద్ద నిదర్శనం. ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అన్న తేడా లేకుండా చెరువుల దగ్గర ఉన్న కాలనీలన్నీ మునిగిపోయాయి. ఇకపై అలాంటి పరిస్థితి హైదరాబాద్కు వద్దు అన్న గట్టి సంకల్పంతో ప్రభుత్వం ఉంది. చెరువుల్ని, కుంటల్ని, భూముల్ని అన్నిటిని కూడా తొలగించి హైదరాబాద్ నగరానికి ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో హైడ్రాని పెట్టి ఆక్రమించిన చెరువులన్నింటినీ తొలగించిన నగర ప్రజలకి కానుకగా ఇవ్వబోతా ఉన్నారు. ఇదంతా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఆలోచన చేసేటువంటి విధానం. ఈ విషయంలో గత పాలకులు కళ్ళు మూసుకున్నా ఇప్పుడు మాత్రం అలాంటి నిర్లక్ష్యాలకు చోటు లేకుండా హైడ్రా అన్న వ్యవస్థనే సీఎం రేవంత్ తీసుకొచ్చారు. దీనికి నిధులు, వనరులు, సిబ్బందిని సమకూర్చారు. అంతేకాదు రంగనాథ్కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సో జరగాల్సింది చెరువుల ప్రక్షాళనే, అది జరిగి తీరుతుంది అంటుంది హైడ్రా. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.